హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేటప్పటికి మేము హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాం కదా, డే 2 అనమాట. డే 2లో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏం తిరిగాం, ఏం చూసాం అవన్నీ ఈ వీడియోలో ఉంటాయి. ఇక మేమైతే మార్నింగ్ మేము రెడీ అయిపోయాం అనమాట. ఇవాళ తిరగాల్సినవి అయితే చాలా ఉన్నాయి. ఇక అందరూ రెడీ అయ్యి కిందకైతే వెళ్ళారనమాట బ్రేక్ఫాస్ట్ కోసం. మేము కూడా అక్కడికే వెళ్తున్నాము. మా హోటల్ కిందే ఒక రెస్టారెంట్ అయితే ఉంది, అక్కడికైతే వచ్చేసాం అనమాట. ఇక్కడ మేము ఢిల్లీలో అయితే దోశలు అస్సలు తినము, ఎందుకంటే ఒక్కసారి ట్రై చేసాము, అస్సలు బాగలేదనమాట. ఇంకా అక్కడ ఎలా ఉంటాయా అని ఒక్కసారి అయితే ట్రై చేద్దామని దోశ అయితే తీసుకున్నాము. మా డిషిదాకైతే దోశ చాలా బాగా నచ్చింది. ఇక మేమైతే దోశ, మా వారైతే పరోటా తీసుకున్నారు. టేస్ట్ ఎలా ఉంటాయో, పిల్లలు ఏది తింటారో దాన్ని బట్టి తిందాము అని ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని ఇంకా బయటకైతే వచ్చామన్నమాట. అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు వెహికల్ కోసం. ఇక్కడ పార్కింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా వెహికల్ ఎక్కడుందో పార్క్ చేసి ఇక అక్కడికైతే మేము వెళ్ళాలన్నమాట. ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా చాలా సన్నగా చిన్నగా ఉన్నాయన్నమాట. ఇంకా మేమైతే వెహికల్ దగ్గరికి వెళ్తున్నాం. అలా వెళ్తూ ఉంటే ఇక్కడ మంచి ప్లేస్ ఒకటి అయితే దొరికింది మాకు. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. హిల్స్ కనిపిస్తున్నాయి, ట్రీస్ కానీ చాలా బాగుంది. ఇంకా అందుకని అందరూ అక్కడికి వచ్చి ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. ఇక మార్నింగ్ కాబట్టి అప్పుడప్పుడే ఎండ వస్తూ ఉందన్నమాట. ఆ క్లైమేట్లో అయితే చాలా బాగుంది అక్కడ చూడటానికి. ఇంకా అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ పక్కనే టెంపుల్ కూడా ఒకటి ఉంది. ఇక అక్కడ టెంపుల్లో దండం పెట్టుకొని చాలా ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ. ఇక ఈరోజైతే మేము ఫస్ట్గా విజిట్ చేసింది అయితే ధర్మశాల క్రికెట్ స్టేడియం అనమాట. మేమైతే అక్కడికి వచ్చేసాము. బయట అయితే ఎంట్రీ టికెట్ ఉందన్నమాట. పర్సన్కి 30 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక మేమైతే లోపలికి వెళ్ళిపోయామన్నమాట. మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాం క్రికెట్ స్టేడియాన్ని. బయట నుంచి అయితే ఇట్లా ఉందన్నమాట. ఇక టికెట్స్ తీసుకొని లోపల వెళ్ళటానికి కొంచెం ఒక 10 మినిట్స్ అయితే టైం పట్టింది. అక్కడ కూడా క్యూ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ లోపలికి వెళ్ళటానికి ఇలా హైట్గా ఉందన్నమాట. తర్వాత ఎంట్రీ ఇది క్రికెట్ స్టేడియంకి. నేనైతే క్రికెట్ స్టేడియం దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు, ఏ స్టేడియం అయితే చూడలేదన్నమాట. బయట గేట్ కానీ బిల్డింగ్ కానీ చూస్తే ఈ స్టేడియం లోపల ఎలా ఉంటుంది ఏంటని ఎగ్జైట్మెంట్లో ఉన్నామన్నమాట. ఇంకా స్టెప్స్ ఎక్కి లోపలికైతే వెళ్ళాలి. ధర్మశాల క్రికెట్ స్టేడియం ఇది చాలా ఫేమస్ అంట. ఇక్కడ చాలా మ్యాచ్లు కూడా జరిగాయట. ఇక మేమైతే లోపలికైతే వెళ్తున్నాం. మా డిషిత అయితే చాలా ఎంజాయ్ చేసింది ఈ రోజంతా. అమ్మ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే నేను చెప్పానమాట క్రికెట్ స్టేడియం చూడటానికి వెళ్తున్నామని. నాకే స్టేడియం ఎలా ఉంటుందని ఇంతవరకు తెలియదు. వాళ్ళైతే ఈ ఏజ్లోనే అన్నీ చూసేస్తున్నారు అసలు. ఇదైతే స్టేడియం మ్యాప్ అనమాట. ఇక మేమైతే లోపలికి వచ్చేసాము. ఒక్కసారిగా స్టేడియం చూడగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. అసలు చూస్తుంటేనే ఎంత థ్రిల్లింగ్గా ఉందో. కలర్స్ చైర్స్ కానీ అక్కడ ఇంకా మ్యాచ్ జరుగుతుంటే ఎలా ఉంటుందా అనిపించింది. అసలు చాలా బాగుంది. మా వారైతే ఫుల్ ఎంజాయ్ చేశారు అసలు. ఎందుకంటే మా వారికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ప్రతి మ్యాచ్ వదలకుండా చూస్తారనమాట. ఇక ఈయనైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. పిల్లలకు కూడా అన్ని వివరంగా చెప్తూ ఉన్నారనమాట. ఇది అని ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది, మనం టీవీలో చూస్తాం కదా అని. మా అమ్మ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాము ఇది స్టేడియం అయితే. ఇంకా మేము కూడా మొత్తం అదంతా చూసుకున్నాము. ఎప్పుడు నేనైతే టీవీలో చూస్తూ ఉంటాను. ఆ లైట్స్ కానీ గ్రీనరీ కానీ అక్కడ అంతా సెట్టింగ్స్ కానీ అంతా చాలా బాగుంటాయి. కానీ ఫస్ట్ టైం ఇలా చూస్తుంటే నాకైతే ఫుల్ థ్రిల్లింగ్గా ఉంది అసలు. మా అమ్మ కూడా చాలా బాగుంది స్టేడియం అని అయితే చెప్పింది. అక్కడ ఒక చిన్న పాప ఉందన్నమాట. మా డిషితాని నందుని అయితే షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరిస్తుంది. చాలా క్యూట్గా ఉంది ఆ పాప. ఇక అందరైతే ఫుల్గా ఫొటోస్ తీసుకుంటున్నారు. వాళ్ళ క్రియేటివిటీ అంతా చూపిస్తున్నారనమాట. చాలా బాగా ఫొటోస్ తీసుకున్నారు. ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా క్రికెట్ స్టేడియం అంతా చూసుకొని మేమైతే బయటకు వచ్చామన్నమాట. అస్సలు అక్కడి నుంచి బయటికే రాబుద్ది కాలేదు. ఇంకా నెక్స్ట్ చూడాల్సినవి కూడా ఉన్నాయని ఇక మేమైతే వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మేము నెక్స్ట్ చూడాల్సింది ఉందన్నమాట. అక్కడి నుంచి మేము కొంచెం దూరం ట్రావెల్ చేశాక మేము వార్ మెమోరియల్కి అయితే వచ్చాము. ఇదే అనమాట ధర్మశాల వార్ మెమోరియల్. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంతకుముందు ఎక్కడా కూడా చూడలేదు నేను ఇది వార్కి సంబంధించిన వెహికల్స్ కానీ అవన్నీ కూడా బయట ఇలా ఉన్నాయన్నమాట. అక్కడ కూడా మేము ఫొటోస్ అయితే దిగాము. ఇక లోపలికి వెళ్ళేటప్పటికి నాకు లోపల ఏముంటుంది ఏంటి అనేది ఏమీ తెలీదు. ఇంకా అక్కడికి వెళ్ళి చూడాలన్నమాట ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఒక్కొక్కటి ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే చిచ్చి ఎప్పుడు
లోపలికి వెళ్తూ ఉంటేనే ఇక్కడ సైడ్ ఒకటి రాసిందనమాట, స్టేట్ వార్ మెమోరియల్ అని. ఇంకా లోపలికి వెళ్ళటానికి ఇక్కడ టికెట్ కూడా ఉంది. టికెట్ కాస్ట్ ఎంతో నాకు గుర్తులేదు, కానీ అందరినీ కౌంట్ చేసి ఇలా లోపలికి అయితే పంపించారు. లోపలికి ఎంట్రన్స్లోనే ఇక్కడ ఇండియా మ్యాప్ అయితే కనిపించింది నాకు కలర్ఫుల్గా. అసలు చూడటానికి చాలా బాగుంది. కలర్స్ స్టోన్తో అయితే అరేంజ్ చేశారు. చాలా బాగుంది చూడటానికి. ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళటానికి వేస్ ఉన్నాయన్నమాట. ఇంకా అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూడాలి దగ్గర నుంచి అనిపించింది. ఇక మేమైతే లోపలికి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఇప్పుడే పెయింటింగ్స్ వేస్తున్నాం అన్నారు. ఇటు నుంచి కాదు, ఇంకో దారి నుంచి అయితే రమ్మన్నారనమాట. మళ్ళీ మేము వెనక్కి వచ్చి ఇంకో దారి నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడ దారిలో మధ్యలో వెళ్ళేటప్పుడు చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. పిల్లలు చూడటానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మేము అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా దారిలో చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలాగే కొన్ని యానిమల్స్ని కూడా పెట్టారనమాట. మా డిషిత అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది యానిమల్స్ని చూస్తూ. అక్కడ క్యాంగరో, పాండా, ఇంకా జిరాఫీలు అవన్నీ ఉన్నాయన్నమాట. మా డిషిత అన్నిటి దగ్గర అయితే ఫొటోస్ దిగింది. నాకు ఇవి చూడటానికి చాలా బాగా నచ్చాయి. ఇవేంటంటే యాపిల్స్ ఉన్నాయి బుట్టలో. మేము అందుకని కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము. ఫ్లవర్స్ గురించి చెప్పాను కదా, ఇక్కడ ఫ్లవర్స్ అయితే కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇక కలర్ స్టోన్స్ మధ్యలోంచి వాటర్ అయితే వస్తున్నాయి. ఇంకా అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక లోపలికి వెళ్ళాలన్నమాట. వెళ్ళే దారిలో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. రెడ్ కలర్, పర్పుల్ కలర్, ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా బాగా నచ్చాయి. ఇక అక్కడి నుంచి కొంచెం లోపలికైతే వెళ్ళాలన్నమాట. ఇంకా మేము నడుచుకుంటూ లోపలికైతే వెళ్ళాం. వాళ్ళైతే చూసుకొని రిటర్న్ వచ్చేవాళ్ళు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లాగా వార్ మెమోరియల్ అని స్టోన్ మీద ఇలా ఉందన్నమాట. అక్కడ బొమ్మలు కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా దానికి ఒక మీనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత కొంచెం హైట్ స్టోన్స్ ఉన్నాయి. వాటి మీద యుద్ధ వీరుల పేర్లు అయితే ఉన్నాయట. యుద్ధాల్లో మరణించిన వాళ్ళ పేర్లు అయితే అక్కడ చెక్కించారు. ఇక అక్కడి నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే హిల్స్ ఎక్కేటప్పటికి చాలా చల్లగా అయితే ఉంది. మేమైతే చర్చ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చాలా ఫేమస్ చర్చ్ అంట ఇది. ఇక్కడ ఈ చర్చ్ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ఈ ట్రీస్ అనమాట. అస్సలు చాలా థ్రిల్లింగ్గా ఉన్నాయి చూడటానికి. నేనైతే ఇలాంటి ట్రీస్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఈ చర్చ్ వచ్చేటప్పటికి చర్చ్ ఆఫ్ సెయింట్ జాన్స్ అంట. ఇది ధర్మశాలలో ఉంటుంది. ఇది నిర్మించింది 1852లో నిర్మించారు. అక్కడి నుంచి మేము డౌన్కి అయితే వచ్చామన్నమాట చర్చ్ దగ్గరికి. అసలు ఫస్ట్ అయితే ఈ చెట్ల మధ్యన ఈ చర్చ్ అయితే అసలు కనిపించలేదు కూడా. దగ్గరికి వెళ్ళిన తర్వాతే చర్చ్ కనిపించింది. ఇంకా చూడటానికి చుట్టుపక్కల చాలా ప్లేస్ ఉంది. చర్చ్ మాత్రం చాలా చిన్నదనమాట. చాలా హైట్ కూడా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం చీకటిగా అనిపించి మా నందు అయితే చాలా గొడవ చేసేసింది. లోపల ఉండను, బయటకు వెళ్ళిపోదామని. ఇంకా అక్కడ నేనైతే ఎక్కువసేపు ఉండలేదు. ఇంకా మా వారు వాళ్ళంతా కొంచెం సేపు లోపల కూర్చొని వచ్చారు. ఇక్కడ పక్కన బెల్ కూడా ఉందన్నమాట, చాలా పెద్దది. ఇంకా చర్చ్ అంటే చర్చ్లు అన్నీ చాలా రోజుల క్రితమే, సంవత్సరాల క్రితమే కట్టేసి ఉంటారు కదా, అది ఇట్లా ఓల్డ్గా ఉందన్నమాట. చాలా బాగుంది చూడటానికి. ఇంకా అక్కడ ట్రీస్ కూడా చెప్పాను కదా చాలా బాగున్నాయని. ఈ చర్చ్ దగ్గరకు కూడా ఎక్కడెక్కడి నుంచో చాలామంది జనమైతే వస్తారంట. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము చాలామంది. ఇంకా లోపల కొన్ని బుక్స్ కానీ, డైరీస్ కానీ, ఇంకా బైబుల్స్ కూడా సేల్ చేస్తున్నారు. చాలామంది కొనుక్కున్నారు. ట్రీస్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశారనమాట. చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా కూడా కట్టుంది లోపల. ఇది ఏంటో చూద్దామని ఇంకా బయటకైతే వచ్చామన్నమాట. ఇక్కడ బయటకు వచ్చేటప్పుడు కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి. అందరూ అక్కడ మోమోస్ కానీ మిగతా అన్నీ అమ్ముతూ ఉన్నారు. ఎకో పార్క్ అంట ఇది. చూడటానికి చాలా బాగుంది. అసలు ఆ పార్క్ ఏంటి, లోపల ఏముంటాయి అవన్నీ కూడా ఏం తెలియదు అనమాట. ఇంకా దానికి కూడా టికెట్ ఉంది, లోపలికైతే వెళ్ళాలి. కానీ మిగతా ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి చూడటానికి. ఇంకా ఇవి చూడటానికి టైం లేదని అందరం అయితే వెళ్ళిపోయాం. ఇక్కడైతే ఒక చిన్న బాబు వాళ్ళ మదర్ గెటప్ వేసుకొని ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. ఇది ర్యాబిట్ చూడటానికి అయితే చాలా బాగుంది. ఈ ర్యాబిట్ పట్టుకొని ఫొటోస్ అయితే దిగుతారంట.
మా నందుకైతే చాలా బాగా నచ్చింది ఇది ర్యాబిట్ చూడటానికి. మేము ఇంకా ఎకో పార్క్ వద్దు, ఇంకా చూడటానికి టైం అయితే లేదని మేము అక్కడి నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అసలు ఒక్కొక్క హిల్స్ ఎక్కుతూ ఉంటే చల్లదనంగా చాలా కూల్గా ఉంది. ఇక్కడ ఢిల్లీలో ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా, చాలా వేడిగా ఉండి అక్కడి నుంచి ఒక్కసారిగా కూల్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ రోప్వే అయితే కనబడుతుంది. మామూలుగా అయితే వెహికల్లో కాకుండా రోప్వేలో కూడా పైకి రావచ్చంట, కానీ మేమైతే అది చాలా క్యూ లైన్ ఉంటుంది, ముందే టికెట్స్ అవి బుక్ చేసుకోవాలి అన్నారు. ఇంకా అందుకని మేమైతే వెహికల్లోనే వచ్చేసాము. మేమైతే అసలు స్టార్ట్ అయింది మార్నింగ్ నుంచి వాటర్ ఫాల్స్ కోసం అనమాట. ఇంకా అక్కడికైతే వచ్చేసాం. చూసారా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, అసలు పార్కింగ్ అయితే ప్లేసే లేదు. ఎక్కడో వెహికల్ ఆపేశారు ట్రాఫిక్ జామ్ వల్ల. మేము అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ ఇంకా వస్తున్నాము. హిల్స్ అవి చూస్తుంటే చాలా బాగున్నాయి. మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారిలో ఇలా షాప్స్ అన్నీ ఉన్నాయి. నాకు ఢిల్లీలో చూసిన వాటికి కంటే ఇక్కడ కొంచెం వెరైటీగా అనిపించాయి అనమాట. ఎందుకంటే వాటర్ ఫాల్స్కి తగ్గట్టుగా ఇక్కడ డ్రెస్సులు కానీ, క్యాప్స్ కానీ, ఫొటోస్కి హ్యాండ్ బ్యాగ్స్ కానీ అన్నీ చాలా బాగా సేల్ చేస్తున్నారు. వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మేమైతే షాపింగ్ చేద్దాం అనుకున్నాం. వెళ్ళేటప్పుడు ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాం కాబట్టి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి తొందరగా అని. అందుకని వెళ్ళేటప్పుడైతే షాపింగ్ చేయలేదు మేము. నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎక్కడికైనా సరే అసలు ముందు నడకైతే చాలా ఎక్కువగా ఉంది. అందరూ సింగిల్స్ పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళు చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. మేము పిల్లలతో చాలా వెనకబడ్డామన్నమాట. అయినా పర్వాలేదు, చిన్నగా అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారు కదా, లేడీస్ ఐటమ్స్ కానీ డ్రెస్సులు కానీ చాలా యూనిక్గా అనిపించాయి, బాగున్నాయి చూడటానికి. ఇక్కడ డ్రెస్సులు అయితే మనం చూసి నచ్చినవి ఏమన్నా కొనుక్కున్నాము అంటే మళ్ళీ ఇట్లాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడే వేసుకోవాలి అలాంటివి. మన సైడ్ కానీ అలా వేసుకోవడానికి అస్సలు వీలవ్వదు, ఎందుకంటే అంత సూటబుల్గా అనిపించవు అనమాట మన సైడ్కి. అందుకని ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు మాత్రమే వేసుకోవాలి. చూస్తున్నారా ఎంత లోపలికైతే నడుస్తున్నామో మేము. నడుస్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉంది. దారిలో మధ్యలో ఒక మందిర్ కూడా ఉందన్నమాట, టెంపుల్. అది కూడా చూసుకొని వెళ్ళిపోయాం మేము. ఈ టెంపుల్ ఇలా స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్తే టెంపుల్ అయితే ఉంటుందంట. కొంతమంది వెళ్ళారు, కొంతమంది అయితే వెళ్ళలేదు. ఇక్కడి నుంచి అయితే స్విమ్మింగ్ పూల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ దాకా చూడలేని వారు ఏంటంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తారనమాట. వెళ్ళే దారిలో ఇలా హనుమంత స్వామి అయితే మాకు దర్శనమిచ్చారు. అక్కడ దండం పెట్టుకొని అయితే వెళ్ళాము. వెళ్తూ ఉంటే మాకైతే ఎటువైపు వెళ్ళాలి వాటర్ ఫాల్స్కి అని అయితే అర్థం కాలేదు. వెయిట్ చేస్తూ చూస్తూ వెళ్ళామన్నమాట. అక్కడ బోర్డు మీద వే టు వాటర్ ఫాల్స్ అని రాసుంది. అక్కడి నుంచి అయితే మళ్ళీ నడుస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా దూరం అయితే నడిచాము. అసలు వెళ్ళేటప్పటికి ఆ వాటర్తో ఆడుకోవడానికి మనకి ఓపిక ఉంటుందా లేదా అనిపించింది. స్విమ్మింగ్ పూల్ చూసారు కదా, ఇక్కడ కూడా వచ్చి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. సరే ముందు వాటర్ ఫాల్స్ అయితే చూద్దాం అనుకున్నాము. షాప్స్ అయితే ఇంకా ఉన్నాయన్నమాట. చాలా సన్న సందులాగా ఉంది అది. రేట్లు కూడా నాకు రీజనబుల్లే అనిపించాయి. క్లాత్ కూడా చాలా బాగున్నాయి. మాతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే క్యాప్స్ అయితే కొనుక్కున్నారనమాట. క్యాప్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడి నుంచి స్టెప్స్ అయితే దిగాలి. స్టెప్స్ దిగిన తర్వాత అంతా వాటర్ ఫాల్స్, చాలా వాటర్ ఉంటాయి అనుకున్నాం, కానీ అక్కడ డిసప్పాయింటెడ్ ఏంటంటే వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయన్నమాట. చాలా దూరం వెళ్తే కానీ వాటర్ అయితే లేవంట. పిల్లలతో మేము అంత దూరం వెళ్ళగలమా లేదా అనుకున్నాము. చూడాలి ఫస్ట్ అయితే అసలు ఎలా ఉంటుంది. ఇంత దూరం వచ్చాం కదా, కొంచెం దూరం అయితే వెళ్దాం అనుకున్నాం. అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అక్కడెక్కడో వాటర్ ఉన్నాయి కనిపిస్తున్నాయి, అక్కడెక్కడో వాటర్ ఉన్నాయి. వెళ్ళాలంటే చాలా కష్టము, పిల్లలతో వీలవుతుందా లేదా అనిపించింది. కానీ అక్కడున్న వాటర్ కూడా చాలా కొంచెం ఉన్నాయన్నమాట, ఎక్కువగా వాటర్ ఫాల్స్ అయితే లేదు. కొంచెం కింద అయితే వాటర్ ఉన్నాయి. సరే అక్కడికైనా వెళ్ళటానికి వీలవుతుందా లేదా అనేది కొంచెం సేపు ఇక్కడ డిస్కషన్ అయితే జరిగింది. మేమైతే వద్దు, మనం రిస్క్ తీసుకోకూడదు, పిల్లలతో ఉన్నాం కదా అని రిటర్న్ అయితే వచ్చేసిందనమాట. కొంచెం మంది అయితే ఆ వాటర్ ఫాల్స్ ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి చూడాలని అయితే వెళ్ళారు, కానీ మేమైతే రిటర్న్ వచ్చేసాం అనమాట. మా అమ్మనైతే నేను అడిగాను, అమ్మ వెళ్దామా వస్తావా అని. మా అమ్మ అయితే సరే
మీరు ఇక్కడ దూరం వచ్చి మీరు నా కోసం ఆగిపోవడం ఎందుకు, సరే నేను కూడా చిన్నగా దిగుతాను వెళ్దామని అయితే అనింది. ఇంకా ఇద్దరం కలిసి స్టార్ట్ చేసామన్నమాట. మా వారైతే నందుని ఎత్తుకున్నారు. ఇక నేను డిషితాన్ని పట్టుకొని అమ్మకి నేను నాకు అమ్మ ఇలా పట్టుకొని అయితే అడ్వెంచర్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. నాకైతే ఫుల్ భయము ఉంది, అలాగే ఫుల్ థ్రిల్లింగ్గా ఉంది. ఫస్ట్ టైం అయితే నేను కొండలు ఎక్కడం దిగడం అయితే చేస్తున్నాను. మా వారైతే అసలు వీడియో తీస్తూ జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నాను. ఓకే ఓకే నేను బాగానే ఉన్నానని చెప్తున్నాను అనమాట. మా అమ్మని పట్టుకోమంటే ఓకే అమ్మ నువ్వు పిల్లని పట్టుకున్నావు కదా ఫస్ట్ నువ్వు దిగేసే అని అన్నారు. ఇంకా అందుకని మేమైతే జాగ్రత్తగా చూసుకుంటూ అయితే దిగుతున్నాము. అసలు ఆ మెట్లు కానీ అది సరిగ్గా ఏమీ లేవన్నమాట. ఇంకా ఇంత దూరం వచ్చి కూడా చూడకుండా ఎలా వెళ్తాము, కొంచెం వాటర్లో అయినా దిగుదాం అనుకున్నాం. మేమైతే వచ్చేటప్పుడే వాటర్ ఫాల్స్కి వస్తున్నాం కదా అని ఎక్స్ట్రా లగేజ్ కూడా అంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అలా తెచ్చుకున్నాము. కానీ అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అసలు ప్లేసే లేదనమాట. ఇక పిల్లలకు కూడా నేను చేంజ్ చేయలేదు. ఇంకా వాటర్ దగ్గరికి అయితే వచ్చాం. చూడండి వాటర్ ఎంత తక్కువ ఉన్నాయో అసలు. ఇక్కడ వరకే మేము ఎంజాయ్ చేయాల్సింది. ఇంకా ఇప్పుడు ఆ స్టెప్స్ అన్నీ దిగి వచ్చాం మేము. చూసారు కదా ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ ఏమీ లేదు. మా పిల్లలు కూడా అక్కడ అవన్నీ చూడటం ఫస్ట్ టైం కాబట్టి చాలా భయపడిపోయారు. మేమైతే దిగము చాలా భయం వేస్తుంది అని అయితే అన్నారు. అందుకే మా నందునైతే ఒళ్ళోనే అలాగే కూర్చోబెట్టుకున్నాను. మా డిషిత ఫస్ట్ అయితే వాటర్లో కాళ్ళు పెట్టలేదు అసలు. ఇంకా కాళ్ళు వరకు పెట్టుకొని చాలా చాలా అంటే చాలా కూలింగ్గా ఉన్నాయి వాటర్. కొండల మీద నుంచి వస్తున్నాయి కాబట్టి మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత చల్లగా ఉంటాయని. కాళ్ళు వాటర్లో పెడితే అసలు ఎర్రగా అయిపోతుంది అనమాట, అంత చల్లగా అయితే ఉన్నాయి. ఇక కొంచెం సేపు అక్కడ ఆడుకొని మేమైతే ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసామన్నమాట. ఇలా షాప్స్ అవన్నీ చూసుకుంటూ వచ్చాం. వెళ్ళేటప్పుడు అటు సైడ్ చూసాం కదా, వచ్చేటప్పుడు ఇటు సైడ్ అయితే చూస్తున్నాం. ఇవైతే హెడ్ మూవ్ చేస్తున్నాయి అనమాట, చిన్న చిన్న బొమ్మలు. మన అందుకైతే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ కూడా చూసాము, ఇవి చాలా బాగున్నాయి అనమాట. ఇక అక్కడి నుంచి ఇందాక మనం వస్తూ ఉంటే దారిలో స్విమ్మింగ్ పూల్ అయితే చూసాం కదా, ఇంకా అక్కడైనా పిల్లల్ని కొంచెం సేపు ఆడిపిద్దాం అనుకున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి చాలామంది ఉన్నారు. నేనైతే అనుకున్నాను ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళే అని. వెళ్ళినా అక్కడ అంత సాటిస్ఫైడ్గా లేదు కాబట్టి ఇక్కడ అని మా పిల్లలకైతే డ్రెస్ చేంజ్ చేశాను అనమాట. ఇక పెద్దవాళ్ళు చేంజ్ చేసుకోవడానికి అయితే లేదు, ఇంకా పిల్లలే కదా అని చేంజ్ చేశాను. ఇక మా వారైతే దిగడానికి రెడీ అవుతున్నారు. ఫస్ట్ కాళ్ళు పెట్టి కొంచెం అయితే తర్వాత ఇంకా అమ్మో చాలా కూలింగ్గా ఉన్నాయి అన్నారు. ఒక్కసారి మునిగామంటే ఇక ఓకే పర్వాలేదు అని అనుకున్నారు. కానీ చల్లగా ఉండటం వల్ల వెనక్కి వచ్చేద్దాం అనుకున్నారనమాట. ఆల్రెడీ నేనైతే వెళ్ళు అన్నాను, చాలా కూలింగ్గా ఉన్నాయి అన్నారు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ దిగిన వాళ్ళైతే దిగు చాలా బాగుంది అన్నారు. కూలింగ్ అయితే పైన కొండల మీద నుంచి వచ్చే వాటరే ఇవి కూడా అక్కడి నుంచి వస్తున్నాయి అన్నమాట. అయ్యేటప్పటికి ఇవి కూడా చాలా కూలింగ్గా ఉన్నాయి. అంటే మనుషులు ఉన్నారు కదా లోపల, అంత కూలింగ్ ఉండవు అనుకున్నాం. కానీ వచ్చే వాటర్ వస్తున్నాయి, పోయే వాటర్ పోతున్నాయి అన్నమాట. అందుకని వాటర్ కూడా చాలా కూలింగ్గా ఉన్నాయి. మా నందుకనైతే వాళ్ళ డాడీ ఆడిస్తున్నారనమాట. ఇక కొంచెం సేపు వాటర్లో అయితే ఆడుకున్నారు. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడం రూమ్ సపరేట్గా లేకపోవడం వల్ల అందరూ జెంట్సే వెళ్ళారనమాట ఈ స్విమ్మింగ్ పూల్లోకి. పాపం లేడీస్ అంతా అలాగే కూర్చొని ఉన్నారు, అస్సలు ఎంజాయ్ చేయలేకపోయారు. ఇక వాటర్ వస్తున్నాయి చూసారా, అక్కడ ఇట్లాగా సింహం నోట్లో నుంచి వాటర్ వస్తున్నాయి, ఇట్లా పోతూ ఉన్నాయన్నమాట. ఇక కొంచెం సేపు అయితే వాటర్లో బాగా ఎంజాయ్ చేశారు. కూలింగ్కి అయితే అసలు ఒళ్ళంతా అదిరిపోయిందని చెప్పారు మా వారైతే. ఇక అక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చేసి డ్రెస్ చేంజ్ అయితే చేసామన్నమాట మా పిల్లలకి. ఇక డ్రెస్ చేంజ్ చేస్తుంటే మా డిషిత అయితే ఓకే, కానీ మా నందు అయితే ఆ డ్రెస్సే ఉంచుకుంటాను ఒకటే అల్లరి చేసింది. వాళ్ళని ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చూసారా ఈ ట్యాప్ కింద వాటర్ వస్తున్నాయి కదా, అవి వాటితో ఆడుకుంటున్నారు. నాకైతే బాబోయ్ వాటర్లో దిగమంటే దిక్కుండా ఇక్కడ వీటితో ఆడుతున్నారు అనిపించింది. పిల్లలకి ఏది నచ్చితే అదే చేస్తారు, అస్సలు మన మాట అయితే అస్సలు వినరు. ఇంకా మేమైతే అప్పటికి లంచ్ అనేది గుర్తు రాలేదు మాకు, ఎందుకంటే ఆ ఎగ్జైట్మెంట్లో వాటర్ ఉన్నాయని ఆ చల్లదనంలో అలా ఆడుకుంటూ ఉన్నాం. టైం చూసుకుంటే అప్పటికే మధ్యాహ్నం ఈవినింగ్ 4 అయిపోయింది అనమాట. 4 నాయన అప్పుడే 4 అయిపోయిందా అనుకున్నాం. ఇక హోటల్ చూశాక మాకైతే ఆకలేసింది అనమాట. ఇంకా మేము అక్కడ ఫ్రైడ్ రైస్ తెప్పించుకున్నాం, పిల్లలకైతే బటర్ రోటీ తీసుకున్నాం అనమాట. ఇక వాళ్ళైతే ఆ రోటీ తింటే కొంచెం పర్వాలేదు, రైస్ అయితే కొంచెం స్పైసీ ఉంటుంది కాబట్టి తిననన్నారు. ఇక మేమైతే అక్కడ 4కి లంచ్ అయితే ఫినిష్ చేసేసుకొని ఇక టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది వచ్చేటప్పటికి దలైలామా టెంపుల్, ధర్మశాల దలైలామా టెంపుల్. నాకైతే ఈ దలైలామా అంటే ఫస్ట్ అయితే అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. మనం 7th సెన్స్ మూవీలో చూస్తాం కదా, వీళ్ళంతా ఉంటారు అలా అనమాట. ఇక ఆ టెంపుల్కి అయితే వచ్చాము, లోపలికైతే వెళ్తున్నాం అనమాట.
ఇక్కడ కూడా అంతే సేము. బయట ఎంట్రన్స్ చూసారు కదా, ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి చాలా టైం అయితే పట్టింది మాకు. వెళ్ళే దారిలో ఇట్లా కనిపించింది, బాగుంది కదా చూడటానికి కూడా. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. వెళ్తుంటే వస్తూనే ఉంది అసలు. ఇక్కడ కూడా కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా లోపలికి నడిచి నడిచి లోపలికైతే వెళ్ళిపోయాం అనమాట. చూసారా అసలు అన్ని హైట్లే. ఈ హిల్ స్టేషన్స్ ఏమో కానీ హైట్ ఎక్కలేక అల్లాడిపోయాం మేమైతే. పిల్లల్ని తీసుకొని ఇంకా ఈ ఎత్తు ఎక్కుతూ ఉంటే అసలు కాళ్ళు అయితే నిన్నంతా టెంపుల్స్ తిరిగాము. ఇవాళ వచ్చేటప్పటికి ఇవి తిరిగామన్నమాట. ఇంకా లోపలికి వెళ్తుంటేనే ఇవి కనిపించాయి. ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే చాలా బాగుంది. ఇంకా నేనైతే ఇలా రౌండ్గా తిప్పానమాట. ఇంకా టెంపుల్ లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. లోపలైతే ఇట్లా ఉంది. ఇక బుద్ధుడి విగ్రహం ఉందన్నమాట. ఇంకా గోల్డ్ కలర్లో లోపల చాలామంది దేవుళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి దేవుళ్ళు వచ్చేటప్పటికి పేర్లు అయితే నాకు పూర్తిగా తెలియదు అనమాట. ఇక్కడ మేము వెళ్ళేటప్పటికే 6:30 అయిపోతుంది కాబట్టి క్లోజ్ చేసే టైం అయితే అన్నారు. ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోయాం మేము. ఇంకా లోపల కొంచెం మంది జనం అయితే ఉన్నారు. చూడటానికైతే ఇలా ఉందన్నమాట. ఈ దేవుళ్ళు చూడటానికే వేరుగా ఉన్నారనమాట. ఇక దర్శనం అయితే పూర్తి చేసుకొని అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. గుర్తుగా చాలా బాగుంటాయి కదా అని. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే ఇక్కడ ఒకటైతే కనిపించింది. జపం చేసుకుంటూ ఉన్నారు. ఫస్ట్ అయితే మేమందరం అక్కడ ఆశ్చర్యపోయాం. తను మనిషా బొమ్మో అర్థం కాలేదు. కదలకుండా అలాగే ఉన్నారు. అందరూ దగ్గరికి వెళ్ళి చూసి అప్పుడు డిక్లేర్ చేశారనమాట మనిషి అని. ఇక్కడ చాలామంది పిల్లలు ఈ మతంలో ఉండి ఇక్కడ క్లాసెస్ అయితే నేర్చుకుంటున్నారంట. పిల్లలు చూడటానికి కూడా అందరూ ఒకేలాగా అనిపించారు. చాలా బాగుంది. ఇక్కడ క్లాసెస్ చెప్తారంట. వాళ్ళకి హాస్టల్ కూడా ఉంటుందంట ఇక్కడే. మాతో పాటు వచ్చిన వాళ్ళంతా ఇలా పైకెళ్ళి ఫోన్ చేశారనమాట. పైన చాలా బాగుంది రండి అని. బాబు ఇప్పుడు దాకా చాలా స్టెప్స్ ఎక్కి చాలా ఎత్తు ఎక్కి వచ్చాము, ఇంకా స్టెప్స్ ఎక్కాలా బాబోయ్ అసలు ఏముంది పైన అనుకున్నాము. కానీ అక్కడ వెళ్ళి చూసిన తర్వాత మాకైతే తెలిసిందనమాట. మేము ఈ టైంలో అక్కడికి వెళ్ళినా మంచు చూడలేదు అని అనిపించింది. కానీ మేము ఫస్ట్ టైం చూసానమాట మంచుని. సరిగ్గా అయితే కనిపించలేదు. విడిగా ఫోటో అయితే తీసామన్నమాట. ఇన్ని హిల్స్ మధ్యలో ఒక హిల్ మీద మంచు అయితే ఉందన్నమాట. చూడటానికి సూపర్ ఉంది. నేను ఇందాక రోప్వే చెప్పాను కదా, అది ఇదే. ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది. ఇక మంచు కొండ దగ్గర మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాం. ఫొటోస్ అయితే సూపర్ వచ్చాయి అసలు. ఇక కిందకు వచ్చిన తర్వాత ఇలా రౌండ్గా తిప్పడం నేను మూవీస్లో ఇంకా కొన్ని చోట్ల చూశాను, కానీ ఇక్కడ ఫస్ట్ టైం అనమాట చూడటము. చాలా బాగుంది. ఇక వీళ్ళనైతే అడిగామన్నమాట, ఒక ఫోటో దిగుతాము మీతో అని. గెటప్లో వాళ్ళు చాలా బాగున్నారు కదా. ఇంకా వాళ్ళైతే క్లాస్ జరుగుతుంది, క్లాస్ అయిపోయాక ఫోటో దిగుతామన్నారు. ఇంకా వాళ్ళతో కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంకా మేము రిటర్న్ రూమ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా స్టార్ట్ అవ్వగానే ఇంకా మేమైతే సాంగ్స్ స్టార్ట్ చేసాము. మార్నింగ్ నుంచి తిరిగి ఉన్నాం కదా, ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఈ ట్రిప్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోయి అన్నీ చూసి ఏది కావాలంటే అది తిని చాలా ఎంజాయ్ చేసాము. ఇక మా డ్రైవర్ అయితే ఫస్ట్లో చాలా అనుకున్నాం, కానీ సూపర్గా డ్రైవ్ చేశాడు అసలు. చాలా బాగా నీట్గా డ్రైవ్ చేశాడు. ఇక రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా రకాలైతే చూసేసాం అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇక 2 days నుంచి ఇక్కడ రైస్ తింటున్నాం కదా, రైస్ అంతగా నచ్చలేదు మాకు. ఇంకా తప్పక తిన్నాము. ఇక మార్నింగ్ దోశ తిన్నాం కాబట్టి అక్కడి నుంచి దోశ అయితే తెప్పించుకున్నాం అనమాట. మసాలా దోశ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇక వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.